ఎన్నో జన్మల 84 లక్షల జీవరాశులు 84 లక్షల జీవరాశులు అంటే యోగి ఎన్నో కోట్ల జన్మల తర్వాత మనకి మానవ జన్మ లభిస్తుంది. మానవ జన్మ లభిస్తే చాలు. అలాంటి మానవ జన్మలు ఎన్నో జన్మలు ఎక్కితే మాత్రమే మనకు భక్తి జ్ఞాన వైరాగ్య మార్గం అందులో వెళ్ళడానికి గురువు లభిస్తారు. అలాంటి గురు సేవ ఎన్ని జన్మల్లో చేస్తేనో మనకి దత్తమార్గం దొరుకుతుంది. అలా దత్తమార్గం దొరికితే చాలు. ఆ దత్తమార్గంలో సాధన చేస్తే 7 జన్మల వరకు సాధన చేస్తే మోక్షం లభిస్తుంది. అలా మనకు ఎన్నో కోట్ల జన్మల తర్వాత ఆ ఒక్క సత్పురుషుల యొక్క సాన్నిధ్యము, ఆ గురు సన్నిధి, ఆ గురు మార్గము దొరికిన తర్వాత ఆ ఒక గురువు ఇచ్చిన జ్ఞానంతో, ఆ ఒక గురు కృపతో నేను మోక్షం పొందితే చాలు అనుకోకుండా అందరికీ తాను ముందు అంటే జీవన్ముక్తులు వేరు, తర్వాత ముక్తి వేరు. జీవన్ముక్తులుగా ఉండి తాను పొందిన ముక్తి యొక్క అనుభూతి లేదా గురు బ్రహ్మ యొక్క అనుభూతి అందరికీ పరిచిపెట్టేలా అందరూ చేయలేరు. ఇప్పుడు నేను చూసిందెల్లా నేను అందరికీ చెప్పలేను, నాకు అనుభూతి కలిగిందెల్లా నేను అందరికీ చెప్పలేను. అయితే అది అందరికీ కలగాలని ఇప్పుడు చెప్పాను కదా, ఎన్నో కోట్ల జన్మల తర్వాత మానవ జన్మ, అటువంటి ఎన్నో మానవ జన్మల తర్వాత సన్మార్గము, సత్పురుషుల దర్శనము, తర్వాత ఎన్నో జన్మల తర్వాత గురు దర్శనము, ఆ గురు కృపతో జ్ఞానము, తర్వాత మోక్షము. అలా అన్ని ఇంతంతా మనకి ఇన్ని జన్మల ఒక ప్రయాణము సులభంగా కాదు.